ఇలా హెయిర్ గ్రోత్ కోసము అలానే హెయిర్ లాంగ్గా బ్లాక్గా పెరగడానికి కోసం అయితే ఈ ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ప్రిపేర్ చేసేటప్పుడు ఎందులో మిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ కంప్లీట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఖచ్చితంగా చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలనేసి. ముందైతే మనం ఫస్ట్గా ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో రేషన్ బియ్యం 1 కప్ అయితే ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మెంతులు కూడా తీసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది మనం మిక్స్ చేసుకునేదే మెయిన్ ప్రాసెస్ అండి. ఈ పౌడర్ మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మినిమం 1 ఇయర్ అయితే ఉంటుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికైతే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇలా ఎక్కువ ఈ చలికాలం కానీ లేదా సమ్మర్లో కానీ ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడైతే ఈ పౌడర్ మనకి మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ గ్రోత్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నేనైతే మినిమం 1 ఇయర్ టు 2 ఇయర్స్ నుంచి అయితే నేను ఇది ట్రై చేస్తున్నా. చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు అయితే నాకు కంట్రోల్ అయింది. ఈ పౌడర్ని అయితే ఫైన్గా ప్రిపేర్ చేసుకొని చక్కగా అయితే జల్లించి పెట్టుకోవాలి. అంటే మనం ఈ పౌడర్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఒకవేళ హెయిర్ ఫాల్ ఉంటే సపరేట్గా మిక్స్ చేసుకోవాలి. అలానే ఒకవేళ హెయిర్ గ్రోత్ కోసము డాండ్రఫ్ కోసం అయితే సపరేట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా అనేది చూపిస్తాను మీకు. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని అయితే మిక్సీ ఆఫ్ చేసేసి చక్కగా జల్లించి పెట్టుకొని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకునేయండి, సరిపోతుంది. ఇందులో ఏమి వాటర్ పడకపోతే 1 ఇయర్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు హాస్టల్లో ఉన్నా లేదా మీరు వర్కింగ్ ఉమెన్ అయినా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే ఇమ్మీడియట్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నారంటే మీరు తలస్నానం చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ హెడ్ ఉన్నా కానీ లేదా మీరు ఆల్రెడీ తలస్నానం చేసున్నా కూడా ఇదైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే డాండ్రఫ్తో ఇబ్బంది పడేవాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే 1 కప్పు ఫ్రెష్ కర్డ్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు మనం ఏదైతే పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పౌడర్ వేసుకొని బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు కర్డ్ ఇష్టం లేదనిపిస్తే మీరు మందార ఆకుల పేస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2-3 స్పూన్స్ అయితే నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నా. ఎప్పుడు కూడా మనం కర్డ్ యూస్ చేసినప్పుడు జుట్టు మంచి షైనింగ్ ఉంటుంది. అలానే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనకి ఎక్కువ వేడి చేసినా ఇలాంటప్పుడైతే కర్డ్ యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొకటైతే మనం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేటప్పుడైతే మంచిగా ఆనియన్స్ కట్ చేసి ఆ కప్లో వేసుకొని చేసుకున్న పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని వాటర్ వేసి కరెక్ట్గా అవి మునిగేంత వరకు వాటర్ వేసి అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనము 2 పౌడర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం చూడండి. 2 ప్యాక్స్ అయితే, ఒకటి వచ్చి డాండ్రఫ్కి, ఒకటి వచ్చి హెయిర్ ఫాల్కి. ఇలా మనము హెయిర్ ఫాల్కి ఆనియన్స్లో మనము మిక్స్ చేసి పెట్టుకొని పక్క రోజు మీరు ఒకవేళ యూజ్ ఉంటే ఒక్కసారి అయితే మిక్సీకి పట్టి అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే అలానే కూడా డైరెక్ట్గా అప్లై చేసుకునేయచ్చు. ఇలా 2 మిక్స్ చేసుకొని చక్కగా మూత పెట్టి ఒక 1 అవర్ టు 1.5 అవర్ అయితే అలానే వదిలేయండి. 1.5 అవర్ తర్వాత అయితే చక్కగా తలకి స్క్రబ్ చేసుకుంటూ అయితే అప్లై చేసుకోండి. స్క్రబ్ లాగా మనము ఎప్పుడైతే స్క్రబ్ చేస్తామో అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఏమైనా డస్ట్ ఉన్నా డాండ్రఫ్ ఉన్న త్వరగా తగ్గిపోతుంది. ఇలా చూడండి, ఇలా థిక్గా అయితే పేస్ట్ తయారవుతుంది 1 అవర్ వదిలేసామంటే. ఈ 1 అవర్ తర్వాత అయితే మంచిగా తలకు అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే వదిలేసి అయితే తలస్నానం చేసేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు ఈ ప్యాక్ ఎలా అనిపిస్తుంది, మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.